హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు వీడియోలో అయితే సంగీత్ మ్యారేజ్ అండ్ తర్వాత రిసెప్షన్ ఇదే వీడియోలో నేను కవర్ చేయబోతున్నాను. ఈ వీడియోతోని ఇక పెళ్లి సిరీస్ వీడియో అనేది అయిపోయింది. సంగీత్లో అందరు కపుల్ డాన్స్ వేశారు. సో నాకు పృథ్వీ కూడా చెయ్యాలి అని చెప్పి ఫోర్స్ చేస్తే అప్పటికప్పుడు ఒక వీడియో ట్యూటోరియల్ చూసి చేసామన్నమాట. నేను పృథ్వీ ఇద్దరం డాన్స్ చేస్తుంటే విహాన్ అయితే మమ్మల్ని చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. లాస్ట్కి నన్ను లిఫ్ట్ చేస్తే అందరు అరుస్తుంటే తను కూడా లాస్ట్లో చిన్నగా అరిచింది విహానే అది. అండ్ విహాన్కి అయితే డాన్స్ చూడడం ఇష్టం కానీ డాన్స్ చేయడం అయితే తన మూడ్ బట్టే ఉంటుంది. తర్వాత సిస్టర్స్ అందరం కలిసి ఒక సిస్టర్ మీద ఒక సాంగ్కి డాన్స్ వేసాము. నెక్స్ట్ కజిన్స్ అందరం కలిసి పెళ్లి కొడుకు మీద ఒక సాంగ్కి డాన్స్ వేసాము. అందరూ కపుల్ డాన్స్, గ్రూప్ డాన్స్ అవంతా వేసాక అయితే ఇక తర్వాత ఒక్కొక్క కజిన్స్ అందరు జాయిన్ అయిపోయి ఎవరికి నచ్చిన సాంగ్స్ మీద వాళ్ళు డాన్స్ చేస్తున్నారు. సో నాకు అయితే ఎంజాయ్మెంట్ ఎలా అనిపిస్తుంది అంటే ఒక్కరు డాన్స్ చేస్తుంటే చూడడం కన్నా అందరూ ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ అయిపోయి ప్రతి ఒక్కరు డాన్స్ చేస్తుంటే ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారన్న ఫీలింగ్ నాకు అనిపిస్తుంది. ఈవెంట్ అయిపోయి ఇంటికి వచ్చే వరకు ఆల్మోస్ట్ నైట్ 1 o'clock అయింది. అండ్ 2 hours అలా రెస్ట్ తీసుకున్నామో లేదో మార్నింగ్ 3 o'clockకే లేసేసి ఇక తర్వాత పసుపు రాసుకునే చిన్న రిచువల్ ఉండే. అదేంటంటే అమ్మాయి వాళ్ళ పసుపు అబ్బాయికి ఇస్తాం, అబ్బాయి వాళ్ళ పసుపు మాకు ఇస్తారు. ఆ పసుపు వచ్చేసి పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి అలా పెట్టాలి. ఆ తర్వాత ఇక మా వాళ్ళు కూడా మాకు కొంచెం రాయడం స్టార్ట్ చేశారు. ఆ తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయేసరికి ఇక మేకప్ ఆర్టిస్ట్ వచ్చేసింది అనమాట. శారీ డ్రేపింగ్, మేకప్ అండ్ హెయిర్ స్టైల్ 3 తనే వేసింది. అండ్ నాకు, మా సిస్టర్కి, మా మమ్మీకి అండ్ పెళ్లి కూతురికి కూడా. వీళ్ళకి హనంకొండలో పార్లర్ ఉంది. ఇఫ్ ఇన్ కేస్ హనంకొండలో ఎవరైనా మేకప్ ఆర్టిస్ట్ కోసం చూస్తున్నారైతే నేను వీళ్ళ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తా, వెళ్ళి చెక్ చేయండి. ముందు రోజు ఈవెంట్ ఉండేసరికి అస్సలకే మ్యారేజ్ రోజు అయితే రెస్ట్ లేదు. లిటరల్లీ చెప్పాలంటే ఏదో ఒక 2-3 hours అలా పడుకున్నాం. అందుకే కళ్ళల్లోనే నాకైతే డ్రౌజినెస్ అయితే కనిపించింది. కానీ రెడీ అయ్యేంత వరకే ఆ డ్రౌజినెస్ ఉండే. ఆ తర్వాత ఎట్లాగో పోతుంది. మనం రెడీ అయిపోయిన తర్వాత చుట్టాలు, పెళ్ళి అండ్ ఈవెంట్స్, దానివల్ల హియర్ ఈజ్ మై బ్యూటిఫుల్ పెళ్లి కూతురు. తనైతే చాలా అందంగా ఉండే ఆ రోజు. తనని ఫస్ట్ టైం అలా చూసేసరికి కొంచెం ఎమోషనల్ కూడా అయిపోయాను. ఎందుకంటే చెల్లి చిన్నప్పటి నుంచి చూసి చిన్నది చిన్నది అని చెప్పి చూసాం కదా, ఇప్పుడు అమ్మ పెళ్ళైపోతుందా అనే స్టేజ్కి వచ్చింది. సో బట్ కరెంట్లీ షీ ఈజ్ సో హ్యాపీ. ఐఎమ్ ఆల్సో హ్యాపీ ఫర్ హర్. తనైతే చాలా బాగుండే ఆ రోజు. నాకైతే మస్తు నచ్చింది తన లుక్ అయితే. అండ్ షీ ఓర్ లైక్ మీనాకారి శారీ వేసుకుందనమాట. లైక్ పిన్నింట్రెస్ట్లో చూసింది ఆ శారీ. సో తను నాకు అట్లాంటిదే కావాలి అని చెప్తే ఇన్స్టాగ్రామ్ అంతా వెతకంగా ఫైనల్లీ వి ఫౌండ్ ట్రస్టెడ్ పేజ్. సో అందులో మీనాకారి శారీస్ అయితే చాలా బాగున్నాయి. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఎవరికైనా డీటెయిల్స్ కావాలంటే లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్, ఆర్ ఎల్స్ ఇన్స్టాగ్రామ్లో DM అయినా చేయండి, నేను వాళ్ళ డీటెయిల్స్ షేర్ చేస్తాను. నెక్స్ట్ అయితే పెళ్ళికి తలంబ్రాలు పోసుకుంటారు కదా, సో వాటి కోసం అయితే మా మమ్మీ, మా పిన్ని వాళ్ళందరూ కలిసి అయితే తలంబ్రాలని రెడీ చేస్తున్నారు. నేను రెడీ అవుతుంటే మాత్రం మధ్యలో ఒక 1/2 hour వరకు కరెంట్ పోయిందనమాట. దానివల్ల మస్తు ఇరిటేషన్ వచ్చింది చెప్పాలంటే. అది కూడా పెళ్ళిళ్ళ మూమెంట్లో ఇలా అయితే మాత్రం చాలా అంటే చాలా ఇరిటేషన్ అనిపిస్తుంది కదా. ఫైనల్లీ నేనైతే ఇలా రెడీ అయ్యాను. నా హెయిర్ ఎక్స్టెన్షన్స్ నాకైతే మంచి అనిపించింది. కింద జడగంటలు పెట్టేసి ఒక లోటస్ అండ్ మల్లెపూలు, చాలా సింపుల్గా మంచి అనిపించింది. ఫైనల్లీ నేను మా చెల్లి అయితే ఇలా రెడీ అయ్యాం. ఇద్దరం అనుకున్నట్టుగా రెడ్ శారీస్ తీసుకున్నాం అనమాట. మా చెల్లేమో కంచిపట్టు శారీ తీసుకుంది, నేనేమో మీనాకారి శారీ తీసుకున్నాను. మా చెల్లి ఏమో టెంపుల్ జ్యువెలరీ ప్రిఫర్ చేసింది. కంచిపట్టుకి టెంపుల్ జ్యువెలరీ కొంచెం ట్రెడిషనల్ అండ్ మంచి లుక్ ఇస్తుంది. అండ్ మీనాకారి శారీకి అయితే గోల్డ్ జ్యువెలరీ కన్నా నాకు ఎందుకు వైట్ కుందన్ జ్యువెలరీ అయితే మంచి ఎలివేట్ అవుతుంది అనిపించింది. సో అందుకే ట్రెడిషనల్ మ్యాంగో మాల వేసుకున్నాను. నాకైతే మస్తు అనిపించింది నా జ్యువెలరీ అయితే. అండ్ ఈ జ్యువెలరీ అంతా నేను ఇన్స్టాగ్రామ్లో అల్లురింగ్ యాక్సెసరీస్ అనే పేజ్లో తీసుకున్నాను. వీళ్ళ దగ్గర కలెక్షన్స్ అయినా క్వాలిటీ అయినా చాలా ప్రీమియంగా ఉంది. ట్రస్ట్ మీ, నాకైతే చాలా నచ్చింది. సో మీరు ఇఫ్ ఇన్ కేస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాళ్ళ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చెక్ చేయండి.
మోస్ట్ ఆఫ్ ద పెళ్ళిలో పెళ్ళైన తర్వాత బారాత్ ఉంటుంది కదా, కానీ మా పెళ్ళిలో మాత్రము అబ్బాయి టెంపుల్లో కూర్చొని ఉంటే అప్పుడు ఎదురుకోళ్ళకి వెళ్ళి టెంపుల్ నుంచి పెళ్ళికొడుకుని ఫంక్షన్ హాల్కి తీసుకొచ్చే దారిలో మాత్రం బారాత్ లాగా ఇలా ఉంటుంది. సో ఇక్కడ అందరూ ఫుల్గా డాన్స్ చేస్తున్నారు. మా డాడీ అయితే ఫుల్ జోష్లో ఉండే ఆ రోజు. నెక్స్ట్ అయితే ఫంక్షన్ హాల్ దగ్గర రాగానే ఇక అమ్మాయి వాళ్ళందరూ అబ్బాయి వాళ్ళకి వెల్కమ్ గార్లాండ్స్ వేసి పెళ్లి కొడుకుని అండ్ వాళ్ళందరినీ మండపం వరకు తీసుకెళ్తాము. మండపంకి వెళ్ళగానే ఇక ఫస్ట్ అయితే కాళ్ళు కడిగే ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ అయితే పెళ్లి కూతురు ఎంట్రీ. జనరల్గా అయితే మేనమామ బుట్టలో తీసుకొని వస్తారు, అదర్వైజ్ మేనమామ లైక్ ఎత్తుకొని తీసుకొని వస్తారు. కానీ ఈసారి మాత్రం మా చెల్లికి ఇలా ఇప్పుడు దుల్హన్ చున్నీ అనేసి వస్తుంది కదా, సో ఇది నేను ప్లాన్ చేశాను అనమాట. దీంట్లో మా చెల్లి రావాలి అనేసి. సో దీనికోసం అయితే బేగం బజార్లో షాపింగ్ చేశాను. చాలా వెతికాను, ఫైనల్లీ అయితే నాకు ఒక స్టోర్లో దొరికింది. చాలా బాగుండే క్వాలిటీ అయితే. అండ్ నెక్స్ట్ అయితే ఇక జీలకర్ర బెల్లం అయితే టైంకి పడింది. అసలు చెప్పాలంటే ఇంకొక 5 minutes ముందే మేము వచ్చి, 5 కాదు ఒక 10 minutes ముందే వచ్చి మండపంలో కూర్చున్నాము. ఆ టైం కోసం వెయిట్ చేసి మరి అప్పుడు జీలకర్ర బెల్లం పడ్డది. సో మెయిన్ అయితే పెళ్ళి టైం కావడం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ముహూర్తం అనేది వాళ్ళు మొత్తం అంటే జాతకాలు అవి ఇవి చూసి ఒక టైం పెట్టినప్పుడు ఆ టైంకి అవుతేనే ఈ మ్యారేజ్కి ఒక మీనింగ్ అని నాకు అనిపిస్తుంది. నేనైతే పెళ్ళయ్యేంత వరకు మొత్తం మా చెల్లెతో పాటు మండపంలోనే ఉండే. అండ్ మధ్య మధ్యలో పృథ్వీ అత్తమ్మ అలా వచ్చి నాతో మాట్లాడుతూ ఉండే. అండ్ నెక్స్ట్ అయితే ఈ మెయిన్ మూమెంట్, తాళి కట్టే మూమెంట్. ఇక మా సిస్టర్ లైఫ్లో ఇది ఒక బ్యూటిఫుల్ బిగినింగ్. చిన్నప్పుడు మాతో ఆడుకునే అమ్మాయి ఇప్పుడు తన ఓన్ ఫ్యామిలీని స్టార్ట్ చేస్తుంది. ఈ 3 ముళ్ళల్లో లవ్, ట్రస్ట్ అండ్ ఫర్ ఎవర్ ప్రామిస్ ఉంది. హ్యాపీనెస్తో పాటు లిటిల్ ఎమోషనల్ ఫీలింగ్ కూడా అనిపిస్తుంది. బికాస్ మా ఇంట్లో లిటిల్ ప్రిన్సెస్ ఇప్పుడు సమ్వన్స్ ఫర్ ఎవర్ పర్సన్ అయింది కాబట్టి. అండ్ నా బ్లెస్సింగ్స్ ఎప్పటికీ తన మీదే ఉంటుంది. తను ఎప్పుడు హ్యాపీగా తన లైఫ్ని లీడ్ చేయాలనేసి. అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ బిందు. తాళి కట్టగానే ఇక నెక్స్ట్ గ్రూప్ ఫొటోస్ దిగుతున్నారు. అంతలోపు నేను స్టేజ్ దిగేసి ఇక అత్తయ్య వాళ్ళు అండ్ ఆల్సో అందరు చుట్టాలు వచ్చి ఉంటారు కదా, వాళ్ళని అందరినీ పలకరిద్దామని చెప్పేసి కిందికి వచ్చాను. అండ్ నాకైతే మస్తు హ్యాపీ అనిపించింది. మా అక్కయ్య అండ్ మా అత్తయ్యలు అండ్ మా అన్నయ్య అందరు వచ్చారు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దెమ్. అండ్ రాగానే వాళ్ళతో కూడా కొంచెం మంచి ముచ్చట్లు పెట్టుకున్నాం, పెళ్ళి గురించి ఎలా అయింది అండ్ అన్నీ ఇక జ్యువెలరీ ఎవ్రీథింగ్. ఇక ఆడవాళ్ళు అంటే ఎన్ని ముచ్చట్లు ఉంటాయి చెప్పండి. ఇక ఫుల్ మాట్లాడేసుకున్నాము. ఆ తర్వాత ఇక మేమందరం కలిసి గ్రూప్ ఫొటోస్ దిగాము. అండ్ ఇది వచ్చేసి మా మమ్మీ వాళ్ళ సైడ్ గ్రూప్ ఫోటో. సో ఇక్కడ మా మమ్మీ సైడ్ మొత్తం కంప్లీట్ ఫ్యామిలీ అనమాట మాది. సో నెక్స్ట్ ఇక నేను పృథ్వీ విహాన్ కూడా దిగాము. అండ్ మా అత్తయ్యతో కూడా దిగాము, కానీ అది వీడియో క్యాప్చర్ చేయలేకపోయాను. నెక్స్ట్ అప్పగింతల మూమెంట్. సో మొత్తం పెళ్ళిలో చాలా ఎమోషనల్ అయిన మూమెంట్ అంటే అప్పగింతలే కదా. సో ఈ టైం అంటే జనరల్గా మన పెళ్ళి కాకపోయినా ఎవరో పెళ్ళికి వెళ్ళినా కూడా అప్పగింతల మూమెంట్కి మనం చాలా అంటే ఖచ్చితంగా కంట్లో కన్నీళ్ళు అయితే వస్తుంది. ప్రతి ఒక్కరికి తన అప్పగింతల టైం గుర్తొస్తుంది. బట్ మా సిస్టరే స్వయాన వెళ్తుంది ఇంకొక ఇంటికి అంటే మాత్రం చాలా బాధ అనిపించింది. కాకపోతే చాలా హ్యాపీ కూడా ఉన్నాం, ఎందుకంటే తనకు దొరికిన ఫ్యామిలీ చాలా మంచి వాళ్ళు. చెల్లెని వాళ్ళు ఒక కోడల్లా కాకుండా ఒక కూతుర్లా ట్రీట్ చేస్తున్నారు. టచ్ తను ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలి అని చెప్పి అయితే నేను కోరుకుంటున్నాను. నెక్స్ట్ అయితే ప్రతి ఒక్క కపుల్స్ వచ్చేసి అక్కడ జలబిందెలో కాయిన్ వేయాలన్నమాట. అంటే ప్రతి ఒక్క పార్ట్నర్ తన ఆపోజిట్ పర్సన్ నేమ్స్ చెప్పాకనే వాళ్ళు ఓపెన్ చేస్తారు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చేయి తీస్తే అప్పుడు మనం ఆ కాయిన్ లోపలికి వేయాలి. సో అక్కడ ఏంటంటే పృథ్వీని బావా అని చెప్పాలి అని చెప్పేసి అక్కడ డిస్కషన్ నడుస్తుంది. సో ఇప్పటి వరకు నేను ఎప్పుడు పృథ్వీ అన్నా కానీ పృథ్వీ బావా అనైతే అనలేదు. సో ఫస్ట్ టైం అన్నాను అనమాట, పృథ్వీ బావా. తర్వాత అందరం భోజనం చేసాము. ఆల్మోస్ట్ లైక్ ఈవినింగ్
4 అలా అయింది లంచ్ చేసేవరకు. బికాజ్ అవన్నీ రిచువల్స్ ఉంటాయి కదా, అవన్నీ కంప్లీట్ అయిపోయే వరకు ఆ టైం అయింది. నెక్స్ట్ ఇక ఇంటికి వచ్చేసి కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి ఇక మా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అంటే మా చెల్లె ఇక తన అత్తగారింటికి వెళ్ళిపోయింది. అబ్బాయి వాళ్ళు ఉండేది మెహబాద్లో ప్రాపర్ వాళ్ళది. సో వాళ్ళైతే మెహబాద్కి వెళ్ళిపోయారు. ఆ పెళ్ళైన 2 days తర్వాత రిసెప్షన్ ప్రోగ్రామ్ ఉండే. మేమందరం కలిసి బస్లో వెళ్తున్నాము మెహబాద్కి. సో 2 hours జర్నీ వరంగల్ టు మెహబాద్. సో మధ్యలో ఎంటర్టైన్మెంట్ కోసం కొంచెం అంతాక్షరి, డ్యాన్స్, ఇక అంతా ఏదో ఒకటి ఎంటర్టైన్ చేసుకుంటూ వెళ్ళామన్నమాట. ఆ తర్వాత వెళ్ళగానే అక్కడ ఫ్రెష్ అప్ అయిపోయి ఇక లైక్ రిసెప్షన్ ఈవెంట్ అయితే స్టార్ట్ అయింది. సో తన ఎంట్రీ ఇలా అయింది. మా చెల్లి శారీ జ్యువెలరీ అయితే చాలా బాగుండే ఆ రోజు అయితే. నాకైతే చాలా చాలా నచ్చింది. యాక్చువల్గా అయితే ఈ శారీ ప్రైస్ ఇన్స్టాగ్రామ్లో అయితే 1,50,000 అండ్ కొన్ని పేజెస్లో అయితే 1 lakh అలా చెప్పారు. సో మేమైతే ఇదంతా కాదు అని చెప్పేసి మొత్తం స్క్రాచ్ నుంచి మేమే చేసామన్నమాట. నాది మా చెల్లెదే ఈ ఐడియా మొత్తం ఈ శారీది. సో మగ్గం లేస్ చేయించి మళ్ళీ శారీకి స్టిచ్ చేయించి సో అదంతా మేము చాలా తక్కువ బడ్జెట్కి చేయించాము. అండ్ దానికి తగ్గట్టుగా తన హెయిర్ స్టైల్ కూడా చాలా బాగుండే ఆ రోజు. నెక్స్ట్ ఇక రిసెప్షన్ కాబట్టి మేమైతే చాలా రిలాక్స్గా ఉండే, మేము ఎంజాయ్ చేస్తుండే ఈవెంట్కి. బికాస్ పెళ్ళిలో అయితే మా హడావుడి, అమ్మాయి వాళ్ళ హడావుడి ఎక్కువ ఉంటుంది కదా, అండ్ రిసెప్షన్కి అబ్బాయి వాళ్ళ హడావుడి ఉండే. మేమైతే చాలా రిలాక్స్గా వచ్చాము, కూర్చున్నాము, అందరితో మాట్లాడాము, ఫొటోస్ దిగాము. అండ్ నాది మా అత్తయ్యదైతే నెవర్ ఎండింగ్ ముచ్చట్లు అనమాట. ఏదో ఒకటి ముచ్చట వేసుకుంటూనే ఉంటాము. సో ఇక మా అత్తయ్య కూడా చాలా మంచిగా కలిసిపోతారు. యాక్చువల్గా చెప్పాలంటే ఏదో అత్త అన్నట్టుగా అలా కాకుండా మంచి ఫ్రెండ్లీగా ఉంటారు. నాకు కూడా అదొక మంచి అనిపిస్తుంది మా అత్తయ్యలో. అండ్ నెక్స్ట్ ఇక రిసెప్షన్ కూడా అయిపోయింది. ఆ తర్వాత ఇక మా ఇంట్లో ఒక చిన్న ఈవెంట్ ఉంటుంది. ఈ లాస్ట్ ఈవెంట్తోని ఇక పెళ్ళి అనేది అయిపోయింది అనమాట. పెళ్ళి ఈవెంట్స్ అనేది కంప్లీట్ అయిపోయినట్టు. యాక్చువల్గా హల్దీ రోజు అల్లుళ్ళందరూ మండపం వేశారు కదా, పెళ్ళి మంచిగా అవ్వాలనేసి. పెళ్ళంతా బాగా అయిపోయిన తర్వాత మళ్ళీ పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని ఆ మండపం కింద నిల్చోపెట్టేసి ఆ మండపం పైన పాలు అండ్ స్వీట్ అలా వేసి ఒక పూజ లాగా చేస్తారు చిన్నగా. ఆల్సో నేను మీకు చెప్పాను కదా పెళ్లి పనులు స్టార్ట్ చేసే ముందు ఒక పూజ చేశామనేసి, అది నేను ఇంతకుముందు వీడియోస్లో పెట్టాను. సో ఆ రోజు నుంచి పెళ్ళి అయిపోయి అన్ని ఈవెంట్స్ అయిపోయేంత వరకు ఇది లాస్ట్ ఈవెంట్ కదా, ఈ ఈవెంట్ వరకు ఇంట్లో వాళ్ళు ఎవరు నాన్ వెజ్ తినకుండా కనీసం టచ్ కూడా చేయకుండా పెళ్ళంతా అయిపోయాక ఈ ఈవెంట్ రోజు మాత్రం నాన్ వెజ్ వండి అందరినీ పిలిచేసి ఒక పార్టీ లాగా ఇస్తాం. నేనైతే చాలా లక్కీ అనుకుంటాను. ఎందుకంటే నాకు 2 sisters 1 brother ఉన్నారు కాబట్టి నాకు ఎప్పుడు ఇంకొక పర్సన్ అవసరం అయితే ఎప్పుడు రాలేదు. వాళ్ళే నాకు ఎవ్రీథింగ్ అనమాట. నా కష్ట సుఖాలు ఎవ్రీథింగ్ వాళ్ళతోనే షేర్ చేసుకుంటాను. ఆల్సో వాళ్ళు నాకు చాలా సపోర్ట్ చేస్తారు. అప్పుడప్పుడు నేను గైడెన్స్ కూడా వాళ్ళ దగ్గర తీసుకుంటాను. ఈవెన్ దో వాళ్ళు చిన్న అయినా కానీ వాళ్ళ మాటల్లో ఎంతగానో ఉంటుంది మీనింగ్. సో నాకు అనిపిస్తుంది అనమాట, అరే అవును కదా మా చెల్లె చెప్పింది కరెక్టే కదా అన్న మూమెంట్స్ నా లైఫ్లో చాలా ఉన్నాయి. అండ్ ఆల్సో నేను కూడా వాళ్ళకి ఎప్పుడు ఒక అక్కలా కాకుండా ఇంకొక సెకండ్ మదర్ లాగా ఉండడానికి నేను ట్రై చేశాను. వాళ్ళకి ఎప్పుడు కష్టం వచ్చినా నేను ప్రొటెక్ట్ చేయాలనుకుంటాను. అండ్ ఆల్సో మేము కూడా ఒకరికొకరం వాల్యూ రెస్పెక్ట్ కూడా ఇస్తాము. ఎందుకంటే ఎవరు తప్పు చేసినా కూడా ఎంబటే మా మమ్మీ వాళ్ళు ఇది రైట్ ఇది రాంగ్ అని మమ్మల్ని గైడ్ చేసేవాళ్ళు. అండ్ అక్క కదా మీరు అలా అనొద్దు, అండ్ చెల్లె కదా తన మనసు ఇలా బాధపడుతుంది అని ఎప్పటికప్పుడు వాళ్ళు మమ్మల్ని రైట్ చేసేవాళ్ళు. సో దానివల్లనే మా బాండ్ అయితే ఇలా ఉంది. టచ్ మా పేరెంట్స్ నేర్పించిన గైడెన్స్తోనైతే మా బాండ్ ఎప్పుడు స్ట్రాంగ్గా ఉండాలి, ఇంకింత స్ట్రాంగ్ అవ్వాలని అయితే నేను కోరుకుంటున్నాను. సో ఇదండి వాటి వీడియో. ఐ హోప్ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఇంకా నా ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళుంటే ప్లీజ్ ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి. చలో దెన్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.